ఆగస్టులో నా లోబీ ట్రెక్ విశేషాలు. పచ్చని ప్రకృతి, డిఫరెంట్ అడవి థీమ్, మైమరిపించిన జలపాతాలు, సాహసంతో జల ప్రవాహాలను దాటాల్సి రావటం, మేఘాలలో తేలిపోయిన అనుభూతి, వర్షంలో తడుస్తూ సాగిపోవటం, గ్రామీణ ప్రాంత హోమ్ ఫుడ్, హోమ్ స్టే, ఆహ్లాదకర నది స్నానం, ట్రెక్ విత్ స్ట్రేంజర్స్, సహ్యాద్రి కొండల్లో స్వతంత్ర వేడుకలు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మరి మీరు చేయగలరో లేరో తెలుస్తుంది. ఎంతో ఉత్సాహంగా హైదరాబాద్ నుండి పూణేకు ఆగస్టు 14న బయలుదేరాను. బేగంపేట స్టేషన్ నుండి మధ్యాహ్నం 2:40కు శతాబ్ది ఎక్స్ప్రెస్ ద్వారా ప్రయాణం ప్రారంభమై వాడి, షోలాపూర్ మీదుగా పూణే రాత్రి 11:30 గంటలకు చేరుకున్నాను. పూణే నుండి టెంపో వ్యాన్లో ట్రెక్ బేస్ విలేజ్ అయిన ఉదయవాడికి రాత్రి 2 గంటలకు చేరుకున్నాను. కరెంటు సౌకర్యం కూడా లేని మారుమూల గ్రామం ఇది. నాలుగు గంటల విశ్రాంతి అనంతరం నిద్రలేచి రెడీ అయ్యాము. పోహా మా అల్పాహారం. ఉదయం 7 గంటలకు 20 మంది సభ్యులతో మా ట్రెక్ ప్రారంభమైంది. ఆది నుండే ప్రకృతి ఎంతో సౌందర్యంతో స్వాగతం పలికింది. కొండ మరియు లోయ అందం, నీటి ప్రవాహాలు, నేరో ట్రైల్స్ గుడ్ ఇంప్రెషన్ కలిగించాయి. ట్రెక్ మానిటర్ అభిలాష్, మురళి, కిరీటి, రామ్, హరా, సన్నీ, రాజు, రితేష్, శశిధర్, గిరీష్, ఉత్కర్ష్, శ్రీనాథ్, సాయి, ఉదయ్, సందీప్, మారుతి అండ్ హరీష్. కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అంటే ఇదే మరి. దట్టమైన పొదల గుండా కొండను ఎక్కుతూ సాగుతుంది మా ప్రయాణం. ఒక ప్రక్క కొండ, మరో ప్రక్క పెద్ద లోయ. నడవడానికి సరి అయిన దారి లేదు. ఒక వింత ప్రయాణం మాది. దారి పొడవునా జీవితంలో ఎప్పుడు చూడని వింత వింత చెట్లు, చేమలు వివిధ ఆకారాల్లో దర్శనమిస్తున్నాయి. చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడి వాతావరణం. తడుస్తూ, జారుతూ, వంగుతూ, దూరుతూ కొండను ఎక్కేశాం. దేశమంతా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజు ఈరోజు. 79వ స్వతంత్ర దినోత్సవాన్ని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో జరుపుకోవటానికి ప్లాన్ చేశాం. ఇక్కడి పరిసరాలు బండరాలతో కూడి ఉండి నాచుపట్టి జారుడు బండను తలపిస్తున్నాయి. ఈ కొండ నుంచి కొంత కిందకు దాదాపు 70 డిగ్రీల వాలులో అతి జాగ్రత్తతో దిగాల్సి వచ్చింది. జారుతూ, జాగ్రత్తతో అడుగులు వేస్తూ, పడుతూ లేస్తూ కిందికి దిగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇప్పుడు మేము 2 కొండలకు వారధి లాంటి ప్రాంతాన్ని చేరుకున్నాము. ఇప్పుడు సమయం 11 అవుతుంది. మా కూడా తెచ్చుకున్న బాక్సులు ఓపెన్ చేసి లంచ్ చేశాము. లంచ్ చేసుకొని సుబ్రు వాటర్ ఫాల్ కోసం
అప్ స్ట్రీమ్ గుండా వెళ్తున్నాము. అడుగులు చాలా జాగ్రత్తగా వేయాల్సిన అవసరం ఉంది. కొండెక్కగానే స్వర్గం కనిపిస్తుంది. మేఘాలు లోయల్లో చిక్కుకున్నాయి. కొండపైన మేము నడుస్తున్నాము. స్వర్గంలో ఉన్నామా అనిపించే దృశ్యాలివి. మా అనుభూతిని మాటలతో వర్ణించలేము. ఇష్టముంటే కష్టాన్నైనా లెక్క చెయ్యం. ఇక్కడి ప్రకృతి మా మనసులను దోచేసింది. కష్టమే అయినా ప్రతి చోటును ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాం. వర్షం మేఘావృతమై ఉండటం వలన విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. దూరం వరకు అగుపించటం లేదు. ఒక డిఫరెంట్ థీమ్ను ఎంజాయ్ చేస్తూ నడుస్తున్నాం. మమ్మల్ని మేము మైమరిచిపోతున్నాం. అందరికీ అందరము కొత్తవారమే అయినా ఈ దారి పొడవున సంభాషణలు మమ్మల్ని ఒక్కటిగా చేశాయి. ఇలాంటి కొన్ని చోట్ల మా అడుగులే ఒక కొత్త దారిని ఏర్పరుస్తున్నాయి. ఈ సుదూర ప్రయాణంలో మా బృందానికి ఒక తప్పిపోయిన బృందం కలిసింది. ఈ బృందం పూణే నుండి బయలుదేరిన బృందం అని తెలిసింది. దారి తప్పి సరైన దారిని వెతికి రావడానికి దాదాపు 7 కిలోమీటర్ల అదనంగా ప్రయాణించారు. హమ్మయ్య, కొండేశ్వర్ ప్లాట్యూకు చేరుకున్నాము. అడవి జంతువులు కనిపించలేదు కానీ ఈ పెంపుడు ఆవులు కనిపించాయి. ఇక్కడి నుండి కొండ అంతా కూడా సమతలం. ఇక్కడ జనాలు ఊర్లు ఏమీ లేవు కానీ ఒక్క కుటుంబం నివసిస్తున్నట్లు తెలిసింది. మధ్య మధ్యన దట్టమైన చెట్లతో కూడిన అడవి ఇది. ప్రతి చోట ఒక కొత్త అనుభూతి కలిగింది. వాల్పేపర్ మాదిరి బ్యాక్గ్రౌండ్ దృశ్యాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఒకచోట చీకటి, మధ్య మధ్యన వెలుతురుతో కూడిన ప్యాచ్ భలేగా కనువిందు చేశాయి. దారి పొడవున అక్కడక్కడ క్రాబ్స్ కనిపించాయి. అలసట అనే పదాన్ని మర్చిపోయి నేచర్ను ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాము. ఇటు ఎటు ఊర్లు లేవు, పంట పొలాలు లేవు, అంతా అడివే. ఎక్కడికి ఈ ప్రయాణం, ఎందుకు ఈ పరుగు అనిపిస్తుంది కదూ. భలే, నగర జీవనంలో ఉక్కిరి బిక్కిరి అయ్యే మనం అందరము ఆహ్లాదం కోసం, ఆరోగ్యం కోసం చేయాల్సిందే. మరి ఇక్కడ నివసిస్తున్న ఏకైక కుటుంబం ఇదే. ఇక్కడ కాస్త టీ తాగి రిఫ్రెష్మెంట్ తీసుకొని ఇక్కడి నుండి దిగు ప్రయాణానికి సిద్ధమయ్యాము. పైకి ఎక్కుతున్నప్పుడు ఉండే ఇబ్బంది వేరు, దిగుతున్నప్పుడు ఉండే ఇబ్బంది వేరు. వర్షము, తడినేల, బురద, జారుడు, పడుడు, లేచుడు, నడుచుడు ఇదే సరిపోతుంది. మీరు నేచర్ ప్రియులయ్యి, మీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉండి, అడవి అందాలు వీక్షించాలనే కోరిక ఉండి లోబీ ట్రెక్ చేయాలనుకునేవారు ఈ వీడియో ద్వారా మీరు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారా లేదా అనే అవగాహనకు వస్తారని
నా ఈ ప్రయత్నం. ఒకే రకమైన పక్షులు ఒకే గూటికి చేరినట్లు ఒకే అభిరుచి కలిగిన మేమందరము ఒకరికి ఒకరు పరిచయం లేకపోయినా ఈ వేదిక ద్వారా కలిశాము. ఈ ట్రెక్ ద్వారా ఒకరినొకరిని అవగాహన చేసుకొని ఒక కొత్త ఫ్రెండ్షిప్తో ముందుకు సాగుతున్నాము. ఈ కొండను దిగేస్తే మా మొదటి రోజు షెడ్యూల్ పూర్తి అవుతుంది. మొదటి రోజు ఈ ప్రయాణం 17 కిలోమీటర్లు. మా బృందంలోని సభ్యులమందరము విజయవంతంగా ఈ మొదటి రోజు యాత్రను ముగించుకొని రాత్రి విడిదికి బయలుదేరాము. ఇక్కడున్న స్థానిక ప్రజల ఆతిథ్యంలో ఈ రాత్రి గడిపి కొత్త ఉత్సాహంతో రేపు మరో యాత్రకు ఉపక్రమిస్తాము. రేపు మరో అద్భుతాన్ని ఆవిష్కరిస్తాము. నచ్చితే కనెక్ట్ అవ్వండి.